పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు సైన్యానికి జరిగిన ఘర్షణల్లో గత 24 గంటలుగా ఆర్మీ ఉగ్రవాదులు కలిసి 41 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. జనవరి 31, ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్లోని కలాట్ జిల్లాలోని మంగచౌర్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్బంధించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం పాక్ సైన్యం ఈ ఆపరేషన్ ని క్లియరెన్స్ ఆపరేషన్ గా అభివర్ణించింది. ఉగ్రవాదులు ఏ గ్రూపుకు చెందిన వారనేది స్పష్టత రాలేదు. అయితే ఇతర అంతర్జాతీయ సమాచార వేదికల్ని బట్టి వారంతా బలోచేలేనని స్పష్టమైంది. ఇక పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్ గత కొన్నేళ్లుగా అట్టడుకుతోంది. ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలూచ్ వీరులు పాక్ సైన్యం పోలీసులపై దాడులు చేయడం నిత్య కృత్యంగా మారింది. దాడులు జరగని రోజంటూ లేకుండా వీరి యుద్ధం కొనసాగుతోంది. చైనా సిపెక్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బలోచ్లు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. గత చాలా కాలంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికిపోతోంది. గత 24 గంటల్లోనే 41 మంది చనిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిణామాల్ని సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్ మిలిటరీ మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్, గవర్నర్ షేక్ జాఫర్ ఖాన్లు సైనికుల అంత్యక్రియల్లో ప్రార్థనలు చేశారు. క్వెట్టా మిలిటరీ ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న సైనికుల్ని పరామర్శించారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఉగ్రవాది దాడిని ఖండించారు. బలూచిస్తాన్ ప్రజల భద్రత శ్రేయస్సుని నిర్ధారించడంలో సైన్యం తన దృఢ సంకల్పాన్ని ఆయన కొనియాడారు. గత 24 గంటల్లో సమస్యాత్మక బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మరణించారని సైన్యం తెలిపింది. శనివారం హార్నాయ్ జిల్లాలో జరిగినటువంటి ఒక ఆపరేషన్ లో పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. 11 మంది ఉగ్రవాదుల్ని హతమార్చి వారి స్థావరాల్ని నాశనం చేసినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. శుక్రవారం రాత్రి ప్రారంభంలో కలత్లోని మంగోచర్ ప్రాంతంలో రోడ్డు దిగ్బంధాలను ఏర్పాటు చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ ఘర్షణల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గత 24 గంటల్లో బలూచిస్తాన్లో వివిధ ఆపరేషన్లలో మొత్తం 23 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు. అది సైన్యం చెప్తున్నటువంటి మాట. అయితే ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. దాంతో ఇది సైన్యం సృష్టించిన పిఆర్ వార్తగా అంటున్నారు విశ్లేషకులు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులు గత కొంతకాలంగా ఉగ్రవాద దాడులతో హింసను చూస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రాంత విముక్తి కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ చాలా కాలంగా పోరాడుతోంది. ముఖ్యంగా పాక్ సైనికులు, అధికారుల్ని టార్గెట్ చేస్తోంది. పాక్ లో అతిపెద్ద ప్రావిన్స్ గా ఉన్న బలూచిస్తాన్ నుంచే చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ సిపెక్ వెళుతోంది. ఈ ప్రాంతంలోనే చైనా తన వ్యూహాత్మక గ్వాదర్ పోర్ట్ ని నిర్వహిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు కూడా బిఎల్ఏ టార్గెట్ చేస్తోంది. ఇక ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబన్లు ప్రభుత్వానికి చుక్కలు చూయిస్తున్నారు. గత ఏడాది కాలంలో పాక్ వ్యాప్తంగా 444 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇందులో 685 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నేటికి పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్లో వీరి ద్వారా చనిపోతున్న వారే ఎక్కువ. చైనా సైతం తమ సిపెక్ ప్రాజెక్ట్ ను విరమించుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ లో ఏం జరిగినా మనకది ప్రధాన వార్తగానే ఉంటుంది. ఎందుకంటే అది మన పొరుగు దేశం, ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటుంది, కుట్రలు చేస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఏం జరిగినా భారతదేశంలో అందుకు తగ్గట్టుగానే రెస్పాన్స్ ఉంటుంది. దాంతో పాక్ ఎప్పటిలాగే ప్రోపగండా ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ పరిణామాలన్నింటి వెనుక భారత గూఢచార సంస్థ రా హస్తం ఉంది అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలోచ్లకు ఆయుధాలు, నిధులు అందిస్తున్నారని ఆరోపిస్తూ ఉంటుంది. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో ఏది జరిగినా దాన్ని పక్క దేశాల మీదకు నెట్టివేసి చేతులు దులుపుకుంటుంది. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే బలూచిస్తాన్లోని నోష్కి, పంజగురు ఎఫ్సి క్యాంపుల మీద జరిగినటువంటి దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అంటున్నారు. ముందస్తు ప్రణాళికతో ఇమ్రాన్ చైనా పర్యటనను అదునుగా చూసి మరీ దాడులు చేసింది. దీంతో బలోచ్ల ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బలోచిస్తాన్లోని గ్వాదర్ పోర్టును చైనాకు అప్పగించడం బలోచ్లకు నచ్చడం లేదు.
అది సహించలేకే బిఎల్ఏ ఎప్పటి నుంచో చైనా సైన్యం మీద పాకిస్తాన్ మీద దాడులు చేస్తోంది. తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ అక్కడి సహజ వనరుల్ని చైనాకు కుదువ పెట్టడాన్ని బలోచిస్తాన్ ప్రజలు సహించడం లేదు. ఈ సమస్యలకు మూలం పాకిస్తాన్కు బాగా తెలుసు, కానీ భారతదేశాన్ని బూచిగా చూయించే ప్రచారం చేస్తోంది. ఇలా చేసి తమ పౌరుల ఆలోచనల్ని పక్కదారి పట్టించడం ఎప్పటి నుంచో సాగుతోంది. పాకిస్తాన్ చెందినటువంటి ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ భారత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటుంది. తమ దేశంలో జరుగుతున్న దాడులకు కారణం భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలేనని నిర్లజ్జగా ఆరోపించింది. ఈ దాడుల సూత్రధారులు భారత్లోని హ్యాండ్లర్స్ అంటూ కూడా ఆధారం లేని ఒక ఆరోపణ చేసింది. ఈ సంస్థ పాకిస్తాన్ దేశానికి బాకా లాంటిదని చెప్తున్నారు. చైనాకు గ్లోబల్ టైమ్స్ ఎలాగో పాకిస్తాన్కు కూడా ఇంటర్ సర్వీసెస్ కూడా అంతే. ఎప్పటికప్పుడు అభూత కల్పన క్రియేట్ చేయడం దాని పని. అయితే బలూచిస్తాన్ సమస్యకు బ్రిటిష్ హయాంలోనే బీజం పడింది. అప్పట్లో బ్రిటిష్ ఇండియా సరిహద్దులు దేశ విభజన సమయంలో జరిగిన అవకతవకలే ఇందుకు కారణం. మీకు తెలుసా, ప్రస్తుత పాకిస్తాన్లోని పష్తూన్ జనాభా ఎక్కువగా ఉండేటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రాంతాలు నిజానికి ఆఫ్ఘనిస్తాన్కు చెందినవే. అయినా అవి బ్రిటిష్ ఇండియా భూభాగంలో ఉండేవి. 1947 సంవత్సరంలో జరిగినటువంటి దేశ విభజన సమయంలో బలోచిస్తాన్ ప్రాంతం భూస్వాముల ఆధీనంలో ఉండేది. వాళ్లకు ఇష్టం లేకుండానే తమ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపడం జరిగింది. బ్రిటిష్ అధికారి డ్యూరాన్ ఇదంతా చేశారు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ను విభజించిన రేఖను డ్యూరాన్ లైన్ అని అంటారు. దాన్ని ఆఫ్ఘన్లు అంగీకరించలేదు, అది వేరే విషయం. అయితే 10,000 సంవత్సరాల చరిత్ర ఉన్న బలోచిస్తాన్ను నిన్న మొన్నటి పాకిస్తాన్లో కలిపేయడం ఆ ప్రాంత వాసులకు నచ్చలేదు. అప్పటి నుంచి బలం తక్కువే అయినా బలోచిస్తాన్ యోధులు ధీటుగా పోరాడుతున్నారు. ఇక పష్తూన్ భాష మాట్లాడే వారిని ఆఫ్ఘనిస్తాన్లో కలుపుకోవాలన్న కోరిక కూడా అనేక పరిణామాల కారణంగా పెండింగ్లోనే ఉండిపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి బిఎల్ఏ మిలిటెంట్లకు తాలిబాన్ ప్రభుత్వం మద్దతిస్తోంది. అమెరికా వదిలేసి వెళ్లిపోయిన అత్యాధునిక ఆయుధాలు నెమ్మదిగా బలూచిస్తాన్ చేరినట్టు అనుమానం కనిపిస్తోంది. వాటి సాయంతో పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయేందుకు తాలిబాన్లు వీలు కల్పిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. బలోచ్ మిలిటెంట్లు పాకిస్తాన్పై దాడులు చేసి పక్కనే ఉన్న ఇరాన్లో ఆశ్రయం పొందుతున్నారు. నిజానికి ప్రత్యేక బలోచిస్తాన్ దేశం డిమాండ్తో ఇరాన్లోని కొంత భాగం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్ మీద దృష్టి పెట్టిన మిలిటెంట్లకు సహకరిస్తోంది ఇరాన్. అలా చేసినందుకు బలోచ్లు తమ జోలికి రాకుండా ఉంటారని ఇరాన్ ఉద్దేశం.